ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి. ఇది ఫ్రాన్స్లో జరిగినటువంటి సదస్సులో, ప్యారిస్లో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పీచ్. ప్రజలే కేంద్రంగా యాప్ను సృష్టించాలి, సైబర్ భద్రత ఆందోళనను తీర్చాలి అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ప్రజలే కేంద్రంగా అప్లికేషన్లను, యాప్లను రూపొందించాలి, సాంకేతికతను ప్రజాస్వామీకరించాలి, సైబర్ భద్రత, తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ల మీద ఆందోళనలు తొలగించాలి, పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం, పారదర్శకత పెంపొందించేలా సార్వజనీన కృత్రిమ మేధ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలి అని పిలిపించారు. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, భద్రతను, సమాజాన్ని ఏఐ మారుస్తోందని, ఈ శతాబ్ద మానవతావాదానికి కోడ్ రాస్తోందని పేర్కొన్నారు. మన విలువలను నిలబెట్టే పాలనను, ప్రమాణాలను సాధించేందుకు అంతర్జాతీయ ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేశారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. ఇక్కడ విషయం ఏంటంటే, నిజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు కొత్త వస్తాయి, అట్ ద సేమ్ టైం ఉన్నాయి, పోతున్నాయి. ఇప్పుడు అనేక దేశాల్లో వచ్చిన సమస్య ఏంటి? ఏఐ ద్వారా కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇదివరకు వెరిఫై చేసే వ్యవస్థలు ఇప్పుడు యాంత్రికీకరణ అయిపోయినాయి. యాంత్రికీకరణలో ఒక ఆల్గారిథం ఉంటుంది తప్పించి ప్లానింగ్ ఉండదు. వీళ్ళు ఏం సజెస్ట్ చేశారో దానికి అనుగుణంగా రిపోర్ట్ ఇస్తుంది తప్పించి మరొకటి ఉండదు. అదే వ్యక్తి ఆలోచించినప్పుడు అందులో ఉన్నటువంటి లోపం ఏంటో తెలుస్తుంది, వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి మనసుతో మనిషి ఆలోచించేది, ఇక్కడ వీళ్ళు ఆలోచించేదానికి ఉన్నటువంటి తేడా ఇక్కడ స్పష్టంగా కావాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మోడీ అయితే మంచి ఉద్దేశమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వద్దని చెప్పడానికి ఏం లేదు. ఇక అది ఆచరణలోకి వస్తుంటే మేము ఒక్కడమే పాటించమంటే అమాయకత్వం. ఇప్పటికే మన సెల్ ఫోన్లో వచ్చేసింది, వాట్సాప్లో వచ్చేసింది, మెటాలో వచ్చేసింది, అన్నిట్లోనూ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఆపగలిగేది ఏమి ఉండదు. కాకపోతే విషయం ఈ కోణంలో ఉంటుంది.